ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం పెట్టి దేవుని చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మీరు ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారా? దయచేసి బయట పరిస్థితులు బాగోట్లేదు. అనేక మంది మరలా కోవిడ్తో ఎఫెక్ట్ అవుతున్నారు. ఏముందిలే ఈ థర్డ్ వేరియంట్ ఏం చేయదనుకుంటున్నారు, కానీ జాగ్రత్తగా వినండి. ఎంతోమంది డాక్టర్స్ చెప్తున్నారు మరి డెల్టా వేరియంట్ మళ్ళీ ఒమిక్రాన్ అనే ఈ వేరియంట్ రెండు వచ్చినప్పుడు సీరియస్ అవుతుంది, అనేక మంది మరణిస్తారని చెప్తున్నారు. దయచేసి మీ జాగ్రత్త మీరు తీసుకోండి. దేవుడు మన పట్ల మంచివాడిగా ఉన్నాడు. ఈ కొత్త సంవత్సరంలో, ఈ కొత్త నెలలో 2022లో మనకి దేవుడు తన కృపను చూపించి తన మార్గంలో నడుస్తానికి మనకు సహాయం చేస్తున్నాడు. మరి ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నారా? వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారా? మీ హృదయములో మీ 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 ఆశలు, మీ కోరికలు ప్రభు వైపు మళ్లించారా? లేకపోతే ఈ కార్యక్రమం యొక్క దేవుని సన్నిధిలో సమయం గడపండి. మరి మీకు చేసిన పనులు పక్కన పెట్టి కొంచెంసేపు దేవుని వాక్యం వినండి. మరి దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడదో మనం చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం. ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా నీ వీడియోలతోనైనా నువ్వు వాడుకుంటున్నా, నువ్వు మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనములయ్యా. తండ్రి, ఈ సమయాన్ని ఆశీర్వదించండి, దీవించండి, ప్రతి ఆటంకాలు తొలగించండి. నన్ను నీ సులువు చోట మరుగుపరిచి నీ బిడ్డలతో నీ విలువైన అమూల్యమైన మాటలు మాకు దయచేయమని, ప్రతి అపవాదికి లయపరచండి, కృప చూపించండి, సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా? చెప్పకపోతే ఆమేన్ చెప్పండి. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడదో మనం చూద్దాం. దయచేసి మీ బైబిల్ అన్ని మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం. అంతటి వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. చూసినట్లయితే మరి నిన్న మనం చూసాము, యేసు ప్రభు చివరిసారిగా శిష్యులతో భోజనం చేశాక వారు కీర్తనలు పాడిరి. ఎక్కడ యేసుప్రభు పాటలు పాడారా? చాలామంది అడుగుతుంటారు. యేసుప్రభు పాటలు పాడారు యేసుప్రభు. మరి ఏం పాట పాడారు అంటే కీర్తనలు 116, 117, 118 మీరు చదివితే ఆయన పాడిన పాట సారం ఏంటో మీకు అర్థమవుతుంది. మరి మనకు సమయం లేదు, కానీ మీరు ధ్యానించండి. కానీ కొంచెం ముందుకు వెళ్ళాక ప్రభు తనకు జరగబోయే సంగతిని చెప్పి గెత్సెమనీకి తను వెళ్తాడు. గెత్సెమనీ అంటే అది ఒలీవలతో నిండిన స్థలం, ఒలీవ చెట్టులతో నిండిన స్థలం. మరి గెత్సెమనీ ఈ రోజుకి కూడా 2000 సంవత్సరం అయినప్పటికీ కూడా యేసు ప్రభు కాలంలో ఉన్న చెట్లు ఇంకా ఉన్నాయి అనేది దాన్ని వారు కనిపెడతాం. అది ఇంకనూ అయి ప్రభు ఆ స్థలములో ప్రార్థించారు అనే సంగతిని ఈరోజు అస్ట్రాలజీ ఆర్కాలజిస్ట్ వారు అదని ఒక ఐడెంటిఫై చేసి ఆ స్థలం ఒక టూరిస్ట్ హాట్స్పాట్గా ఈరోజు పెట్టారు. మరి ఈ గెత్సెమనీ అనేది ప్రభువు అధికముగా ప్రార్థించే స్థలం. ఇది చెట్టులతో ఒంటరిగా తన భారముని, తన వేదని దేవుని ఎదుట సమయము గడిపే స్థలం. మరి 36వ వచనం చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్నాడు చూడండి, లేని వారు ఆలకించండి. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకును మొదలు పెట్టాను. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళి ప్రార్థన చేసే వరకు మీరు ఇక్కడ ఉండండి. చూడండి, చాలాసార్లు మనం గుంపుగా ప్రార్థన చేయాలని ఇష్టపడుతుంటాం. మనము మందిరముల్లో ప్రార్థన చేయండి అని ప్రార్థన చేస్తారు. లేకపోతే పక్కవారి చేయి పట్టుకొని ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తారు. లేకపోతే గుంపుగా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ తరుణం వచ్చినప్పుడు అధికముగా ప్రార్థన చేస్తుంటాం. కానీ ప్రార్థన ఖచ్చితంగా మన గుంపులో చేయాలి, మనం పక్కవారితో కలిసి మనం చేయాలి. కానీ అన్నిటికంటే వ్యక్తిగతమైన ప్రార్థన అనేది చాలా ముఖ్యం. చాలామంది గుంపుల్లో ప్రార్థించినప్పుడు గంటలు చేస్తుంటారు. వ్యర్థమైన వాటిని చేస్తుంటారు, అవసరం లేని వాటిని చేస్తారు. రహస్యంగా చేసేవాడు తను బహిరంగంగా చాలా క్లుప్తమైన ప్రార్థన చేస్తాడు. బహిరంగంగా పెద్దగా ప్రార్థిస్తున్నాడంటే తను రహస్యంగా తను తక్కువ ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. చాలామంది ప్రార్థన అంటే దేవునికి బోధిస్తుంటారు.
నువ్వు అలాగ చెయ్యి, ఇలాగ చెయ్యి అని ప్రభువుకి సలహాలు ఇస్తుంటారు. ప్రార్థన అనేది ఏమండి, అది ఆనందంగా ఉన్నప్పుడు మనం చేయాలి, సంతోషంగా ఉన్నప్పుడు మనం చేయాలి, హృదయం కలవరంగా ఉన్నప్పుడు మనం చేయాలి, బాధ ఉన్నప్పుడు మనం చేయాలి, నొప్పి ఉన్నప్పుడు మనం చేయాలి, మనలో పోరాటం ఉన్నప్పుడు కూడా మనము ప్రార్థించేవారముగా ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ప్రభువు పేతురు, యోహాను, యాకోబుని తనతో పాటు తీసుకువెళ్ళి తను మీరు ఇక్కడ ఉండండి అయ్యా, రాయి విసిరేసినంత దూరములో, మరి ఆ మాట మనం ఇంకొక లూకా సువార్తలో మనం చూస్తున్నాం. దూరం వెళ్ళి ప్రభు ఏకాంతముగా ప్రార్థిస్తున్నాడు. ఈ ప్రార్థన సమయంలో ప్రభు హృదయం ఎంతో భారముగా, ఎంతో దిగులుతో, ఎంతో చింతతో, ఎంత కలవరముతో నిండి ఉంది. ఎప్పుడు ఆనందంగా ఉండే ప్రభు, నేను చెప్పాలంటే దుఃఖంలో ఉన్న వారిని విడిపించేవాడు, అనారోగ్యం ఉన్న వారిని స్వస్థపరిచేవాడు, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలుగజేసేవాడు. భారము మోర్చున్నారా, మీరు నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అన్న ప్రభువే విశ్రాంతి లేని స్థితిలో ఉంటే మనం చూడగలుగుతున్నాం. ఏంటిది, ఎందుకు అంత ఆందోళన ప్రభు ఎదుర్కొంటున్నాడు? ఏంటి ప్రభువుని కలవరపెట్టేదేంటి? ఏంటి ప్రభువుని తొందర పెట్టేదేంటి? చూడండి 38వ వచనం చదవండి. అప్పుడు యేసు మరణము అన్నందుక నా ప్రాణము బహు దుఃఖముతో నిండి ఉన్నది. మరలా చదువుదాం. అప్పుడు యేసు మరణమునందునక నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఎందుకు ప్రభు అంటే ఇంకా మాట చెప్ప చచ్చిపోతుంది నాకు, అదే ఆ వేదన తట్టుకోలేక నా ప్రాణము సమాధానం లేని స్థితిలో ఉన్నాను, నేను శాంతి సమాధానం లేని పరిస్థితిలో ఉన్నాను. నేను సమాధానం ఇచ్చేవాడు ప్రభు, నేను సమాధానకర్త అన్న దేవుడు సమాధానాన్ని కోల్పోయాడు. ఎందుకు, ఏంటది అంత తొందర పెట్టింది ప్రభుని? ఏంటది ప్రభుని అంత గలిబిలి చేస్తుంది? అదే దేవుని తీర్పు, అదే నీ పాపము నా పాపము పరిశుద్ధులైన ప్రభువు ముందు ప్రభువు మీద మోయాల్సి వచ్చినప్పుడు ఆయనలో పాప బీజం లేనప్పటికీ ఆయన మన కోసము బహుఘోరమైన విధముగా ఒక దుర్మార్గుడి వలె ఆయన తీర్పు తీర్చబడ్డాడు. ఆయన ప్రాణము సమాధానముగా లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంటే 39వ వచనం చదవండి దయచేసి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్మని ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ ఇష్ట ప్రకారమే కానిమ్మని. ఇక్కడ చూసినట్లయితే ఆయన సాగిలిపడి మోకరించలేదు. మనం ఎప్పుడు సాగిలి పడుతుంది తెలుసా ప్రభుకి? మన గుండె పలిగిపోయినప్పుడు. ఇంక దిక్కు లేదు. ఆ పాత దినముల్లో, పాత రోజుల్లో వారు రాజుల ముందు సాగిలి పడేవారు. వారి ప్రాణాల కోసం, వారి సహాయం కోసం, వారి కనికరము కోసం ఆ రాజుల ముందు వారు సాగిలి పడి వారి కోసం వారి కృపను వేడుకునేవారు. కానీ యేసు ప్రభు ఎన్నడూ ఎక్కడ బహిరంగంగా ఎవరి ముందు సాగిలి పడలేదు. ఆ రూపాంతర కొండ మీద చూసినప్పుడైతే ఆయన నిలబడి ప్రార్థించాడు. ఆయన వస్త్రములు దగదగా మెరిసినాయి. ఆయన 5 రొట్టెలు 2 చేపలు మనుషులకు పంచాల్సి వచ్చినప్పుడు ఆయన స్తుతులు చెల్లించాడు. అంటే అక్కడ ఎక్కడ బాధ కానీ లేకపోతే ప్రభువుకు సాగిలిపడి తను ఒక వేదనతో ఒక చింతతో తను మనుషులు కనబడేలాగా ప్రార్థన చేయాలి. కానీ పేతురు, యోహాను, యాకోబు చూస్తున్నారు ఫస్ట్ టైం ప్రభు సాగిలపడి తన ముఖమును నేల మీద పెట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఏమని ఆయన రోధిస్తున్నాడు. ఆయన వేదన పొందుతున్నారు. ఈరోజు చాలామంది అర్థం చేసుకుంటలేదు. ఈరోజు నీకు సిలువలో పొందే రక్షణ, సిలువలో పొందుతున్న స్వస్థత, సిలువ ద్వారంగా నువ్వు పొందుతున్న సమాధానము, సిలువ ద్వారంగా నువ్వు కలుగుతున్న నిరీక్షణ నీకు అలవాటైపోయిందేమో. కానీ ఏ పాపము లేని ప్రభువు, ఏ దుర్మార్గము చేయని ప్రభువు, పవిత్రుడైన యేసయ్య, ఆయన మన కోసము ఆ కల్వరి సిలువలో ఆ యాగాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు అన్నిటికంటే ఏ తండ్రినైతే తను ప్రేమించాడో, ఏ తండ్రినైతే ఎన్నడూ ఎప్పుడు దుఃఖపెట్టలేదో చూసినట్లయితే, మా బైబిల్లో చదివినట్లయితే యేసుప్రభు బాప్తిజం తీసుకున్నాక
పరలోకంలో తండ్రి అన్నాడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. ఆ రూపాంతర కొండ మీద అంటాడు తండ్రి అంటాడు, ఇతని మాట వినండి, ఇతను నా కుమారుడు. తండ్రి తన కుమారుడైన యేసయ్యని ఎప్పుడు ప్రేమించాడు. కుమారుడు తన తండ్రి చిత్త ప్రకారం జీవించాడు. ఏ పాపం కానీ, ఏ దుర్మార్గమైన స్థితి కానీ తను ఎన్నడూ తండ్రిని బాధ పెట్టలేదు. పవిత్రుడమైన వాడు జీవించాడు. కానీ ఇక్కడ ఒక సమయం రాబోతుంది, ఏ తండ్రి హస్తమునైతే తను అండగా ఉందనుకున్నాడో ఆ హస్తమే తనని ఆ కత్తి తీసి తన బలి అవ్వబోతుందన్న సంగతి తెలుసుకున్నప్పుడు అది భరించలేకపోయాడు. అంతవరకు ఆ కల్వరి సిలువలో ఏమండి 4వ మాటగా అంటాడు, ఏలి ఏలి లామా సబక్త, నా తండ్రి నన్ను ఏల చేయి విడిచితివి. పిలాతు, హేరోదు, అక్కడున్న సైన్యాధిపతులు కొట్టినప్పుడు, అవమానపరిచినప్పుడు, నిందించినప్పుడు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. ఒక భక్తుడు అన్నాడు, ఒక సేవకుడు అన్నాడు, ప్రభు మనుషుల ముందు మౌనంగా ఉన్నాడు కానీ తన హృదయము తండ్రి ఎదుట సంభాషిస్తూనే ఉంది. తండ్రిని వేడుకుంటున్నాడు కృప కోసం, తండ్రిని వేడుకుంటున్నాడు సహించుకోవటానికి శక్తి కోసం, తండ్రిని వేడుకుంటున్నాడు. నిజంగా యేసు ప్రభు కల్వరి శిలువలో యాగము అక్కడే కాదు కానీ గెత్సెమనీలోనే యాగాన్ని అనుభవించాడు. ఎంతగా ఆయన అనుభవించాడంటే ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చెమట బిందులు రక్తం వలె మారిన. మనం ఈ మాట చూడగలుగుతున్నాం. మరి మీరు ఒకసారి లూకాసు సువార్త 22వ అధ్యాయము 44వ వచనం చదువుదాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన చెమట రక్తం మారి, అంటే అది మరి మెడికల్ టర్మ్ దాని పేరు మర్చిపోయాను. వరల్డ్ వార్ II అయినప్పుడు ఆ అటామిక్ బాంబ్ జపాన్ మీద పడుతున్నప్పుడు అక్కడున్న వారు ఆ ఆటమ్ బాంబ్ను చూసి అనేక మంది పిల్లలు ఆ భయమునికి చెమట వారికి రక్తముగా, అంటే కంట్లో నుంచి రక్తము, ముక్కులో నుంచి రక్తము, వారికి మరి చర్మం నుంచి రక్తం కారి అనేక మంది చనిపోయారని సంగతిని తెలియజేస్తున్నారు. అంటే ఒక సివియర్ స్ట్రెస్ ఒక మానవుడికి కంటే ఒక లిమిట్ ఉంది దేనికని తీసుకుంటాను. కానీ ఆ లిమిట్ దాటినప్పుడు తన దేహం తనకి కోఆపరేట్ చేయదు. అలాగే ప్రభువు పొందిన యాగము, ఆ వేదన, ఆ బాధ, అవమానము, ఆ సిగ్గు, ఆ దేవుని ఉగ్రతని తను పొందినప్పుడు తన చెమట రక్తపు బిందువు వలె మారింది. ప్రభు అంటున్నాడు, అయ్యా నీకు సాధ్యమైతే ఈ పాత్రను నా యొద్ద నుంచి తీసే. ఏ ప్రభు అయితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదన్నాడు, ఏ ప్రభు అయితే నమ్మవాన్ని బట్టి సమస్తం సాధ్యమన్నాడు, ఆ ప్రభువే తన తండ్రిని వేడుకుంటున్నాడు. ఏమంటే ఈ పాత్రను, ఏం పాత్ర అది, ఏంటి ఆ పాత్రలో ఉంది? ఆ పాత్రలో దేవుని ఉగ్రత. ఈ ఫలము తిన్న రోజున మీరు నిశ్చయముగా చచ్చెదరు. దేవునికి తిరుగుబాటుతనము, దేవునికి విరోధమైన ఆత్మతో ఈరోజు అనేక మంది ఉన్నారు. వారు చేసే దుర్మార్గమైన కార్యాలని, వారు చేసే భ్రష్టమైన కార్యాలని గ్రహించుకోలేని వారు ఉన్నారు. దుష్టుడు ఆలోచన చెప్ప నడవక, పాపల మార్గం నిలవక, అపవాసులు కూర్చుని చోట కూర్చునక, దేవుని ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించండి అని ప్రభు అన్నప్పుడు మనం రోజు ఏం చేస్తున్నాం చెప్పండి? దుష్టు ఆలోచన చెప్పి నడవకంటే దుష్టుల ఆలోచనలనే మనం పాటిస్తున్నాం. పాపుల మార్గం నిలవకంటే పాపుల మార్గమనే మనం జీవిస్తున్నాం. అనేక సార్లు అనేక విధముగా అనేక మంది మనము దేవునికి ఆజ్ఞలు మీరే వరకు ఉన్నాం. దుష్కార్యములు చేయకుండా, పాప కార్యములు చేయకుండా, పవిత్రమైన ఆయన నిత్యమైన మార్గంలో ఉండాల్సిన మనము లోకానుసారంగా మనం ఉంటున్నాం.
ఇక్కడ చూసినట్లయితే ఏమండి, ఈ ఉగ్రత నువ్వు అవిధేయుడైన కార్యాలకి నీకు శిక్ష రావాలి. ఏంటా శిక్ష? మరణం. ఈ ఫలము తిన్న రోజు నువ్వు చచ్చేదేవు. ఈరోజు ఎంతోమంది ఆత్మీయంగా చచ్చిపోయారు, పేరుకే బ్రతుకుతున్నారు, పేరుకే విశ్వాసులు, పేరుకే క్రైస్తవులు, కానీ వారు చేస్తున్న దుర్మార్గమైన కార్యములు, వారు జీవించిన భ్రష్టమైన జీవితంని వారు గ్రహించుకోలేకుండా వారు దుర్మార్గమైన పాప వ్యసనములతో నిండి వారు మనస్సాక్షి చచ్చిపోయింది. అరే నా భార్యని వదిలేశానే, అరే నాకు పిల్లలు ఉన్నారు, నా భర్తను వదిలేశానే, అరే నా కష్టాజితం అంతా వెళ్ళి నేను అనవసరమైన స్నేహితులు చేరి చెడు వ్యసనాలకు నేను ఖర్చు పెడుతున్నానే, అరే నన్ను దేవుడు ఇంత దీవిస్తే పక్కవాడి దగ్గర నేను దోచుకుంటున్నానే, అన్యాయంగా సంపాదిస్తున్నానే అనే బాధ కానీ వేదన కానీ కనీసం ఆలోచన కానీ లేని వారుగా ఈరోజు అనేక మంది వారు దుష్కార్యములను చేసి మళ్ళీ ఆ దుష్కార్యములందు సిగ్గుపడవలసిన మానివేసి దాని యందు గర్విస్తున్నారు. కానీ యేసు ప్రభు ఏ దుష్కార్యం చేయలేదే, యేసు ప్రభు ఎన్నడూ ఒక అబద్ధం ఆడలేదే, యేసు ప్రభు జన్మపాపం కర్మపాపం లేనివాడే. కానీ ఆయనని ఎందుకు అంత బహు ఘోరమైన విధంగా శిక్షించారు? మరి మీరు చూసినట్లయితే చరిత్రలో ఈ బబులోను వారు అవనవ్వండి, లేకపోతే ఈ పారసీల వారు అవనవ్వండి, లేకపోతే గ్రీక్ వారు అవనవ్వండి, ఏ దేశస్తులైనా అవనవ్వండి, రోమా సామ్రాజ్యము ఆ నేరస్తుల్ని వారిని చంపే విధంలో స్పెషలైజ్డ్. అంటే ఒకరిని ఎంత స్లోగా ఎంత బాధ పెట్టి చంపాలి అనే దాంట్లో వారు ఎక్స్పర్ట్స్ అన్నమాట, కఠినులు. అంత మాత్రమే కాదు, యేసుప్రభు దినములనే ఒకరిని సిలువ వేస్తే వారిని కొరడాతో కొట్టకూడదు, కొరడాతో కొడితే వారిని సిలువ వేయకూడదు. అది రోమా సామ్రాజ్యం చట్టం అది. కానీ యేసు ప్రభుని 39 సార్లు ఆయనని కొట్టారు, కొరడాతో కొట్టారు. అంత మాత్రమే కాదు, మరలా ఆయనని సిలువ వేశారు. అంటే ద మ్యాక్సిమం పనిష్మెంట్. ఒక ఈ లోకములో మానవుడిని పుట్టిన వాడు ఏమంటే కత్తిచ్చి పొడిస్తే వెంటనే చచ్చిపోతారు, ఊరి తీస్తే వెంటనే చచ్చిపోతారు, గన్నే షూట్ చేస్తే వెంటనే చచ్చిపోతారు. కానీ ఆ నొప్పిని అనుభవిస్తూ ఆ వ్యక్తిని కొంచెం కొంచెంగా ఒక్కొక్క రక్తము బొట్టు కారుస్తూ ఆ బాధను, ఆ యాగంని, ఆ వేదనని ఆ వ్యక్తికి ఏమంటే శిక్షిస్తూ చంపేది ఒక క్రూరమైన విధం. యేసు ప్రభు ఒక్కడే ద మ్యాక్సిమం పనిష్మెంట్. మన కోసము ఆయన ఆ అవమానము, సిగ్గుని, నిందని, ఉగ్రతని ఆయన అనుభవించారు. ఇది తండ్రి చిత్తం. ప్రభువుకి మరణిస్తాం భయం కాదు, ఎందుకంటే ప్రభువు ఆయనలో జీవం ఉండేది, జీవం మనుషులకు వెలుగై ఉండిన ప్రభువుకి ఏమంటే చెప్పాలంటే సులువు వెళ్తాను కూడా అసలు బాధ కాదు, కానీ తన తండ్రిని విడిచిపెడతామే తనకు భయంకరమైనది. తన తండ్రిని తను వదిలివేసి తన తండ్రి తను ఎప్పుడు ఎన్నడూ వదలలేదు. త్రిత్వం అనేది ఏమంటే ఈరోజు చాలామంది త్రిత్వాన్ని నమ్మరు, చాలామంది త్రిత్వం మీద విశ్వాసించరు. తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. కానీ ఏది వేరు చేయలేని త్రిత్వము నా పాపము కల్వరి సిలువలో యేసు ప్రభుని ఒంటరిగా చేసేది. అంతవరకు ఆయన తండ్రి వీరేం చేయించినారు, వీరు ఎరుగు, వీరిని క్షమించు అన్న ప్రభు తన సొంత తండ్రి ద్వారంగా తను విడిచిపెట్టబడ్డాడు. ఆ యాగముని, ఆ బాధని తను కల్వరి సిలువలో మాత్రం కాదు, కానీ గెత్సెమనీ తోటలోనే తను ఆ వేదనని, తన బాధని, నా తండ్రి నన్ను విడిచిపెడతాడు అని స్థితిని తను ముందుగానే తెలుసుకున్నాడు. ఎంత మన ప్రభు మన కోసం త్యాగం చేశారు తెలుసా? నీకు ఒక అబద్ధం ఆడటానికి, మనకు ఒక మోసం చేస్తానికి, మనము ఒక దుర్మార్గమైన కార్యాలు చేస్తానికి మనకు అలవాటు. ఎందుకంటే మన పాపములో పుట్టిన వారమే, మన తల్లి పాపములో మనల్ని కనింది, మన పాప స్వభావంతో నిండి ఉన్నవారు. ఇది మనకు అలవాటు, ఎందుకంటే మన స్వభావం ఇలాంటిది. కానీ పరిశుద్ధులైన యేసయ్యకి, ఏ పాపం ఎరగని ప్రభువుకి, ఏ కల్మషం లేని ప్రభువుకి ఆ పాపం వల్ల వస్తున్న జీవితమైన తీర్పుని ఆ కల్వరి సిలువలో ఆయన పొందాల్సి వచ్చినప్పుడు అది సామాన్య విషయం కాదు, అది బహు ఘోరమైన విషయం. అందుకే అంటున్నాడు, అయ్యా నీ చిత్తమైతే తీసేయి,
తొలగించు, లేకపోతే నా చిత్తము కాదు, నీ చిత్తమే. ఈ పాత్ర అనేది మనం సామెతలు 75వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. క్షమించండి, 75వ అధ్యాయం 8వ వచనం చూడండి. క్షమించండి, కీర్తనలు 75:8. కీర్తనలు 75:8. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసం పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. అలాగే మనం యెషయా గ్రంథం 51వ అధ్యాయము, యెషయా గ్రంథం 51వ అధ్యాయం, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. మరి దేవుడు తన ఈ పాత్ర అంటే ఏంటి, ఏ పాత్ర అనేది మనకి పాత నిబంధనలు ఆల్రెడీ ప్రవక్తలు ప్రవచించారు. ఈ మాటలు మరలా మనం వివరిస్తాను, మనకు సమయం లేదు. కానీ మీకు జస్ట్ మీరు బైబిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. 51కి యెషయా 51వ అధ్యాయము మనము మొత్తం చదివితే బాగుంటుంది, కానీ మనకి సమయం లేదు. కానీ మనము చివరి వచనం మాత్రం చదువుకుందాం. 22వ వచనం చదువుదాం. నీ ప్రభువు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో తూలిపడజేయ పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. నీవికను దానిలోని త్రాగవు. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టదను. మేము దాటిపోవున్నట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా. చాలు. ఇర్మియా 25:66 అధ్యాయం కూడా చూద్దాం. ఇర్మియా 25:66. 25:66 ఈ ప్రవచన రీతైన మాటలు. మరి ఈ ఒక్కొక్కటి ఒక ప్రసంగం చెప్పచ్చు, కానీ మనకి సమయం లేదు వల్ల మనం దాంట్లో వెళ్తలేదు. కానీ మీరు ధ్యానించవచ్చు. మరి క్షమించండి, 25 మనం 15 చదవండి దయచేసి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీవి క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జన్మలన్నిటికీ దాన్ని త్రాగింపు. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు. ఏంటిది? పాత్రలో దేవుని ఉగ్రత ఏముంది? ఆ పాత్రలో దేవుని తీర్పు ఏముంది? ఆ పాత్రలో మరణం ఏముంది? ఆ పాత్రలో దేవుని శాపం. ఈరోజు చాలామంది మీ జీవితములు, మీ హృదయములు, మీ స్వభావము దేవునికి ఇష్టానుసారంగా మీరు ఉండలేకపోతున్నారు. మీరు ప్రభు వల్ల పాలు పొందినప్పటికీ ప్రభు తన రక్తముని చిందించి మనల్ని, మన అపరాధముని, మన దోషముని ఆయన శుద్ధి చేశారు. ఇది మీకు వినటానికి అలవాటైపోయి ఉంటుందేమో, కానీ ఈ సిలువ రక్తం అనేది మీకు సామాన్యమైపోయి ఉంటుందేమో, కానీ మీరు ఇది చిన్నప్పటి నుంచి వింటూ దీంట్లో ఏముంది అనుకుంటున్నారే. కానీ ఒక దెయ్యం పట్టిన వ్యక్తిని, ఒక క్యాన్సర్ ఉన్న వ్యక్తిని, ఒక చౌటి వాడిని, ఒక గుడ్డి వాడిని, ఒక కోవిడ్ వచ్చిన వాడిని, ప్రభా ఆ కల్వరి సిలువలో నువ్వు చిందించిన రక్తం నీ బిడ్డ మీద ప్రోక్షించాయా, ఆ రక్తము ద్వారంగా ఈ దయ్యం ఎల్లగొడుతున్నాం, ఆ సిలువ నజరైన యేసు రక్తము ద్వారంగా వీరిని స్వస్థపరుస్తున్నాం అని ఒక మాట మాలాంటి అనేక మంది లోకముల బోధకులు ప్రార్థిస్తున్నప్పుడు ఏమండి, ఇన్స్టెంట్గా వారు విడుదల పొందుతున్నారు, వారు జయం పొందుతున్నారు, వారు ఆశ్చర్యమైన విధముగా వారి జీవితములు దీవించబడుతున్నాయి. ఈ రోజుకి 2000 సంవత్సరాలప్పటికీ విశ్వాసముతో ఆ కల్వరి సిలువలో ఆయన చిందించిన రక్తంని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆ గెత్సెమనే తోటలో ఆయన రక్తముని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ రోజుకి కూడా ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి. ఎందుకు? ఏంటి ఆయన రక్తం అన్న ప్రత్యేకత? ఎందుకంటే ఆయన కల్మషము లేని ప్రభు, ఏ పాపము చేయని ప్రభు, దేవుని ఉగ్రతని ఆయన తీసుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే ఆయన ఉగ్రతని తీసుకుని ఆయనలో ఉన్న సమాధానాన్ని మనకిచ్చాడు. మనలో ఆ సమాధానం లేస్తుంది ఈరోజు. గలిబిలి, ఆందోళన, భయం, భీతి,
భవిష్యత్తు గురించి చింత, రేపు ఏమైపోతుందో, మనం ఎలా బతుకుతాం, ఏంటి నా బ్రతుకేంటి అని ఒక అర్థం కాని పరిస్థితుల్లో మనం వెళ్తున్నాం. కానీ ఆ సమస్యలన్నింటికి, ఆ పోరాటాలన్నింటికి, అవమానం, ఆ నింద, ఆ మనుషులు మనల్ని త్రోసివేసినప్పుడు, మనుషులు మనం అపహాసించినప్పుడు, మనను ఒంటరి వారిగా మనం ఉన్నప్పుడు, ఆ ఒంటరితనం, అవమానం, ఆ సిగ్గు, ఆ శాపము, ఆ పాపము సమస్తము యేసు ప్రభు తీసుకుని, యేసు ప్రభు చిందించిన ఆ రక్తపు బొట్టు, ఏమంటే రక్తము ప్రాణానికి సూచన. అంటే ఆయన ప్రాణమును మనకి ఇచ్చాడండి. ఈరోజు నువ్వు నీకు జీవిస్తున్నావంటే, ఈరోజు నీ మనస్సాక్షి బ్రతుకుతుందంటే, ఈరోజు నీ హృదయం దేవునికి ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు, అది కేవలం ఆయన చిందించిన రక్తం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు చిందించిన రక్తము ద్వారా మనం విమోచించబడుతున్నాం. 40వ వచనం చూడండి ఒకసారి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనం చదవండి. ఆయన మరలా శిష్యుల ఎదుగు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రభు అప్పుడే చెప్తున్నాడు శిష్యులకి, అయ్యా మీరు మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి. అప్పుడు మీరు పైన 31 నుంచి 30 చదివినట్లే సమయం వచ్చేసింది, ఆసీనమైంది అంటున్నాడు. చివరిసారిగా భోజనం చేస్తాను అంటున్నాడు. 4 సార్లు చెప్పాడు అప్పటికే, నేను మనిషి కుమారు అపచెప్పబడను, సిలువేయబడను, 3వ దినం పునరుద్ధానం. ఈ చివరికి వచ్చేసామయ్యా అన్నప్పటికి కూడా ఈ శిష్యులు ఏం చేస్తున్నారు చెప్పండి? సరే మీరేమో సంగతి వదిలేండి. ఈ పేతురు, యోహాను, యాకోబు ఏం చేస్తున్నారు? వీరు మత్తులై ఉన్నారు, కడుపు నిండుగా తిన్నారు ఆ రోజు. లాస్ట్ సప్పర్ చక్కగా భోజనం చేశారు మిద్ది మీద. మరి ఏం తిన్నారో మనకు తెలియదు, కానీ మొత్తానికి కడుపు నిండా తిన్నారు. కడుపు నిండా తిన్నవాడికి నిద్ర రాదండి, క్షమించండి, ప్రార్థన రాదు, నిద్ర వస్తుంది. కడుపు నిండి తిన్నవాడికి ఏమొస్తుంది తెలుసా? నిర్లక్ష్యతనం వస్తుంది. కడుపు నిండి తిన్నవాడికి ఏమొస్తుంది తెలుసా? కామ ఇచ్చలు వస్తాయి. కడుపు నిండి తిన్నవాడికి ఏమొస్తుంది తెలుసా? తెలుసా అండి? ఈరోజు చాలామంది తినింది అరక్క మళ్ళీ అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు, పక్క వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు, కొట్లాడుకుంటారు, తన్నుకుంటారు, గుద్దుకుంటారు. ఈరోజు అర్థం చేసుకుంటలే చాలామంది. నీ ప్రార్థనకి ఆటంకం ఏంటి తెలుసా? నీ ఆహారం. ఆకలి వేసినప్పుడు నీకు నిద్ర వస్తుందా? కడుపు నిండినప్పుడు నీకు నిద్ర వస్తుందా? ఆకలి వేస్తే మనకు నిద్ర రాదు. ట్రై చేయండి కావాలంటే. భలే మండిపోతుంది పొట్ట, ప్రార్థన రాదు. యేసు ప్రభు మరి ఏమంటే మిద్ది మీద భోజనం చేశాడో లేదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా చేసి ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసి ఉంటే అసలుకే ఆయన హృదయం ఎంతో వేదనతో, బాధతో ఉంది. కానీ శిష్యులు ఎప్పుడు చూసారా? వాళ్ళు స్వార్థాన్ని చూసుకుంటున్నారు, కానీ ప్రభు ఏంటి ఇంత వేదనగా ఉన్నాడు, ప్రభు ఏంటి ఇంత బాధతో ఉన్నాడు, ప్రభు ఏంటి ఇంత ఎన్నడూ లేని దుఃఖంతో ఉన్నాడు అని గమనించిన వారుగా చెప్పాడు దేవుడు. అప్పటికి ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. మొదటిసారి చెప్పాడు, రెండోసారి పాపం వచ్చి చెప్తున్నాడు. ఏమంటే 41వ వచనం చూడండి, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ఈరోజు ప్రభు చెప్తున్నాడు. చాలామంది అంటుంటారు, అన్న ఒక తప్పు చేయకూడదు అనుకుంటున్నాను, మరలా చేస్తున్నాను, సినిమాలు చూడకూడదు అనుకుంటున్నాను, చేస్తున్నాను. ఆ పరాయి సంబంధం, ఆ అక్రమైన సంబంధం, ఆ లైంగికమైన సంబంధం, ఆ పనుల్లో నేను పాలు పొందకూడదు అనుకుంటున్నాను, మరలా ఆ కక్కిన వాటిని నేను ముట్టుకుంటున్నాను. చాలామంది చెప్తుంటాను. ఒక తమ్ముడు చెప్పాడు, అన్న ఈ డ్రగ్స్ నేను మానేయాలనుకున్నాను, మానేద్దాం అనుకుంటున్నాను, కానీ మానలేకపోతున్నాను. దేవుడు అన్నాడు, శోధన. ప్రతి ఒక్కడు మనం శోధించబడతాం. శోధించబడితే ఈ లోకంలో మనం జీవించే కాలం అంతా మనం శోధించబడాల్సిందే. కానీ ఆ శోధనకు నిలబడతావా లేకపోతే పడిపోతావా అనేది నీ ప్రార్థన జీవితం మననే తెలుసుకుని. ఈరోజు మనం చక్కగా పాటలు వింటున్నాం, చప్పట్లు కొట్టేస్తున్నాం, అరిచేస్తున్నాం, పరిశుద్ధాత్మ అరుస్తున్నాం. ఏమంటే మనం వాక్యాలు వినేస్తున్నాం, ఎన్నెన్నో మోటివేషనల్ స్పీచెస్, పియానో వచ్చేసి. ఈరోజు ప్రసంగాలు కూడా గంటసేపు ప్రసంగం వద్దండి, మాకు 1 మినిట్ ప్రసంగం కావాలి, 30 సెకండ్ల ప్రసంగం కావాలి, త్వరగా ప్రసంగం. ఏమంటే 30 సెకండ్ల ప్రసంగం వింటున్నాము, 30 సంవత్సరాలకు కావాల్సిన అప్పు చేసి నష్టపోతున్నాం. ఏమంటే దేవుని మాట మనకి జ్ఞానం కలిగజేస్తుంది, దేవుని మాట మనం సరైన తీర్మానం చేసుకుని సాయం చేస్తుంది, దేవుని మాట దుర్మార్గమైన పాప వ్యసనములకి మన హృదయాన్ని దూరపరుస్తుంది. ఈరోజు మనుషులు దేవుని వాక్యం వినడానికి ఇష్టపడతలేరు. వార్తలు వింటున్నారు, పాటలు వింటున్నారు, డ్యాన్సులు ఆడుతున్నారు, స్నేహితులతో అనవసరం విధమైన మాటలు మాట్లాడుతున్నారు, కానీ దేవుని వాక్యం వినేవారుగా లేరు. నా జీవితంలో ఒకటి నేర్చుకున్నా. ఎప్పుడు మా నాన్నగారు వాక్యం చెప్పినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా వినేవాడిని.
నిజంగా నేను అనుకునేవాడిని, ఏమొస్తుంది వాక్యం వింటే. నా జీవితంలో నేను ఎంతో శోధనలు ఉన్నప్పుడు, ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడు, ఒక బీర్ టేస్ట్ చేయకుండా, ఒక సారే తాగకుండా, ఒక అక్రమమైన సంబంధాలు లేకపోతే వ్యభిచారంలో, దుర్మార్గమైన కార్యంలో పాలు పొందకుండా, డ్రగ్స్ వేయకుండా, పాప వ్యసనంలో అసలు వాసన కూడా చూడకుండా నా మనస్సాక్షిని, నా జీవితం నేను కాపాడుకోలేనంటే అది కేవలం నేను రోజు బైబిల్ చదివాను కాదు. ఖచ్చితంగా ఆ రోజులు ఎక్కడ చదువుతాం మన బైబిల్లో? ఉద్యోగం వెళ్ళినప్పుడు లోకరీతిగా ఉండేవాళ్ళని, కొన్నిసార్లు రక్షించబడినప్పుడు కూడా ఒకరోజు చదివాను, ఒకరోజు చదివాను. కానీ పాపములో పడకుండా నిలబడ్డానంటే కారణం నిజంగా అది వాక్యం. ఆ వారం ఆదివారం వాక్యం విన్నప్పుడు, ఆ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కూర్చొని ఆ వాక్యం విని ప్రార్థించిన నిజంగా అది నాకు అర్థం కాలేదు. అప్పుడు నాకు అది అర్థం కాలేదు. ఏంటి 4 గంటల సేపు మందిరంలో కూర్చోవాలా, అబ్బా ఇంతసేపు గంట సేపు వాక్యం వినాలా అని విసుక్కున్నాను. కానీ నా జీవిత యాత్రలో వెనక్కి తిరిగి చూస్తే దేవుడు ఎంత కృప చూపించాడు నా పట్ల అనేది ఆశ్చర్యమైంది. విస్తారమైన కృప, విస్తారమైన కృప, విస్తారమైన కృప. ఈరోజు వాక్యం వింటానికి ఇష్టం లేదు. ఈరోజు మన పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నాం. ఈరోజు కార్టూన్లు చూసుకుంటారా, ఈరోజు కార్టూన్ చూసుకుంటాడు. ఆ కార్టూన్లో ఏం చూస్తున్నాడు? గోస్ట్ అంటారు, దెయ్యం అంటారు, సిగరెట్లు అంటారు. మనం బైబిల్లో ఉన్న మాటలు మనం నేర్పించకపోతే వాడు పాపం, ఈరోజు పాపం కార్యాలు వాడు నేర్పిస్తున్నాయి. మన ఒక తల్లి చెప్తుంది, అయ్యా నా పిల్లవాడు 3rd స్టాండర్డ్ చదువుతున్నాడు, అశ్లీలమైన దృశ్యంలో ఎడిక్ట్ అయిపోయాడు. అయ్యా 3rd స్టాండర్డ్ 3వ తరగతి చదువుతున్నాడు. అసలు ఇంకా ఆ అబ్బాయికి ఏమైనా భవిష్యత్తు ఉందనుకుంటున్నారా? ఇంకేమైనా బాగుపడతారనుకుంటున్నారా? ఈరోజు మన సెల్ ఫోన్లు కూడా ఇచ్చేస్తున్నాం. టీవీలు పెట్టి పెద్ద పెద్ద టీవీలు, మెదళ్ళేమో ఇంత చిన్న చిన్న మెదళ్ళు. వీడియో గేమ్స్, ఎక్కడ పిల్లలకి వీడియో గేమ్స్, మొన్నటి పబ్జీ గేమ్ అన్నారు, బ్లాక్ చేసి పడేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్స్, వీడియో గేమ్స్. ఏంటి ఈ కార్యములతో నిండి ఎంతోమంది జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఈరోజు. కానీ యేసుప్రభు చూసినట్లయితే ఏమన్నా, అయ్యా మీరు శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయలేరా? ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది. కానీ శిష్యులు ఏం చేశారు చెప్పండి? పేతురు ప్రభు చెప్తున్నాడని మోకరించి ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా ఆ పనివాడు చెవు నరికి ఉండేవాడు కదా. అసలు ప్రభు ఆ చెవు పెట్టకపోతే నరహంతుడు అయిపోయి ఉండేవాడు పేతురు. అసలు భయంకరమైన శిక్ష ఉండేది. తనకి ప్రార్థన చేయలేదు కాబట్టి యేసు ప్రభుని ముమ్మారు బుంకాడు. ప్రార్థన చేయలేదు కాబట్టి శోధన సమయంలో అపవాది చేతుల్లో తుక్కు అయిపోయాడు. యేసు ప్రభు పాపం చెప్పేసి వెళ్ళిపోయాడు. 42వ వచనం చదవనా సరే? మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా ఇద్ద నుండి తొలగిపోవడం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి, ఇక్కడ చూసినట్లు 2వసారి మళ్ళీ వెళ్ళాడు. మరలా ప్రార్థించి, ఇక్కడ ప్రభు రాసిన ప్రార్థన ఎంత క్లుప్తమైన ప్రార్థన, ఎంత చిన్న ప్రార్థన. ప్రభు మరలా రాశాడు, ప్రభు నీ చిత్తమైతే, నీ ఉద్దేశమైతే ఈ పాత్రను తొలగించు. మరలా ప్రభు 43 వచ్చిన చూడండి. మళ్ళీ తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలైనగా వారి కన్నులు భారముగా ఉన్నాయి. ఈరోజు మనుషులకి భారంగా ఉన్నాయి. తింటాం, తినిన వాడికి పెద్దర వారికి మళ్ళీ తింటాం. ఇవి రెండింటిల మధ్యలో సెల్ ఫోన్, మళ్ళీ మాటలు, చెత్త మాటలు. మళ్ళీ అన్న నా జీవితాన్ని ఏం సాధించలేదు, అన్న మాకు పిల్లలు లేరు, అన్న మాకు పెళ్ళి అవ్వలేదు, అన్న మాకు ఉద్యోగం లేదు, అన్న మాకు అది లేదు, అన్న మాకు ఇది లేదు, అన్న మాకు అది. చెవులు వాసిపోతున్నాయి నాకు మీ ప్రార్థన భారాలన్నీ. కదండి, మీ భారము నేను ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతా? మళ్ళీ ఫోన్ ఎత్తకపోతే, నన్న మీరు ఫోన్ ఎత్తరేంటి అంటే నేను ఎంతమంది ప్రార్థన చేయ, నేనేమైనా యేసుప్రభువుని అనుకుంటున్నారా? నేను యేసుప్రభువుని కాదు. అన్న మీరు ప్రార్థన చేస్తేనే బాగుంది అంటే మీకు దెయ్యం పట్టినప్పుడు ప్రార్థన చేస్తే దెయ్యం పోతుంది. మళ్ళీ అంటే మీరు ప్రార్థన చేసుకోలేరా? ఇంకా మీరు దేవుని వైపు చూడరా? దేవుని మోకరించి ప్రభుని అడగరా? ప్రభు సన్నిధిలో మీరు మీ భారముని మీరు మొయ్యరా? మీ బిడల భారాలు మీరు మొయ్యరా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయరా? నీ భర్త కోసం లేదా నీ భార్య కోసం ఉపవాసం ఉండి తల్లిదండ్రుల కోసం నువ్వు ప్రార్థన చేయవా? నీ కుటుంబ ప్రార్థన చేసుకోవా? ఇంకా ఎంతకాలం ఒక దేవుని సేవకుడు లేకపోతే ఒక అన్న, ఒక అక్క, లేకపోతే ఎవరో ఒకరు నా కోసం ప్రార్థన చేయాలి, వారు నన్ను ఎత్తుపట్టుకోవాలి, వారు నన్ను బలపరచాలి, వారు నన్ను నడిపించాలి అని ఆశిస్తున్నారు మీరు వ్యక్తిగతంగా మీరు వ్యక్తిగతంగా ప్రభు చేతిలో, ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోరా? చూడండి, ఈరోజు ప్రతి ఒక్కడు
ప్రార్థనహీనులుగా ఉన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేయరు, సంఘబద్ధులు ప్రార్థన చేయరు, విశ్వాసులు ప్రార్థన చేయరు, సండే స్కూల్ పిల్లలు ప్రార్థన చేయరు, యూత్ మినిస్టర్ అంటాడు, యూత్ పాస్టర్ అంటారు, యవనస్తులు అంటారు, యవనస్తులు ప్రార్థన చేయరు. యవనస్తులని ఏం చేశారు చెప్పండి? డమకట డ్యాన్సులు వేశారు, గంతులు వేశారు. ఈ క్రిస్మస్కి ఎంతోమంది పిల్లలు ఎన్నో చర్చెస్ డ్యాన్స్ వేశారు, చాలా సంతోషమే కాదంటే. కానీ ఏం డ్యాన్సులు వేస్తున్నారు? ఎక్కడి నుంచి చేసుకున్నారు ఈ స్టెప్లన్నీ? ఆ సినిమాలు వేసేవి ఇక్కడ వేస్తున్నారు అంతే. అంటే పరిశుద్ధమైన బలిపీఠం ముందు డ్యాన్సులు వేసి నువ్వు ఏమి మహింపరుస్తున్నావు చెప్పు? సరే, ఏదో చిన్నపిల్లలు 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలు 3 సంవత్సరాల పిల్లలు వేస్తారు, ఓకే. 10 సంవత్సరాల పిల్లలు యవనస్తులు మందిరము పరిశుద్ధమైన బలిపీఠం మీద డ్యాన్సులు ఏంటండి? అసలు దేవుని మందిరము అంత చులకనగా అయిపోయింది ఈరోజు క్రైస్తవులకి. పొద్దుటేమో మందిరము, సాయంకాలం ఏమో సినిమా హాల్. అదే గుంపు ఇక్కడికి. ఏమంటే ఈరోజు తిండిపోతుతనములుగా, నిద్రపోతులుగా దేవుని సన్నిధిని, దేవుని రక్తంని చులకనని. అందుకేనండి ఈరోజు చాలామంది క్రైస్తవులు ఎందుకు క్రైస్తవులు కోవిడ్ చచ్చిపోవాలో చెప్పండి? నాకు అర్థం కాదు. ఎందుకు కోవిడ్ చచ్చిపోవాలి సార్? ఏం దేవుడు స్వస్థపరచలేడా? ఎందుకు దేవుని నమ్ముకునే బిడ్డలు, కుటుంబంలో బిడ్డలు ఎందుకు చిన్న పసిపిల్లలు ఎందుకండి శాపముని, భయంకరమైన మరణమును చూస్తున్నారు? ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మన దేవుడు ఏమన్నా చేతులు లేవా సహాయం చేస్తానికి? ఎందుకు? నువ్వు తరతరములుగా క్రైస్తవ కుటుంబం, నువ్వు రక్షించబడి కుటుంబమే, నీ కుటుంబం కట్టబడలేదే, భార్యాభర్తల మధ్య సమాధానం లేదే, బిడ్డలు నీకు లోబడరే. లోకస్తుల కంటే, దేవుని ఎరగని వారి కంటే అనేక మంది ఈరోజు దేవుని నమ్ముకున్న కుటుంబాలు భయంకరంగా ఉన్నాయి. ఎందుకు ఇది? ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయవు కాబట్టి. నువ్వు దేవుని గౌరవం, నీకు దేవుడు చులకనైపోయాడు, నీకు దేవుని నామం చులకనైపోయింది. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నావు చెప్పు? నిజం చెప్పు. అంటే కొంచెం ఏదో ఆ పాటలు వింటే, ఏదో మన ఆ ప్రార్థనలు వింటే, ఏదో ఆ వాక్యం వింటే కొంచెం హాయిగా ఉంటుంది. ఎంతకాలం అలా హాయిగా ఉంటుంది? సరే, ఆ పాస్టర్ గారు డ్రమ్ము కొట్టాడు, సరే ఆ పాస్టర్ వాక్యం చెప్పారు, సరే ఈ పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఎంతకాలం పాస్టర్ల మీద నువ్వు ఆధారపడతావు? ఎంతకాలం నువ్వు వీరిని సహాయం అడుగుతావు? నిన్ను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో, దేవుని మీద నువ్వు ఆధారపడవా? ఇంకా బాలుల వలె ఉన్నారు, చిన్న పసిపిల్లల వలె ఉన్నారు. చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు ఆధారపడతారు. అన్నం తినిపిస్తానికి ఎదురు చూస్తాడు, స్నానం చేపిస్తానికి ఎదురు చూస్తాడు, ఏమంటే దాని బట్టలు వేస్తానికి చిన్నపిల్లలు ఎదురు చూస్తారు. కానీ అది 20 సంవత్సరాల పిల్లడు ఇంకా అన్నం తినిపించవా, ఇంకా నాకు స్నానం చేయించవా, ఇంకా నాకు బట్టలు వేయవా, నాకు షూ వేయవా అంటే ఎలా దున్నపోతులాగా ఉన్నావు, నీ పని నువ్వు చేసుకో అనరండి. ఈరోజు ఆత్మీయంగా ఎంతోమంది తరతరములుగా క్రైస్తవులుగా ఉంటున్నారు, విశ్వాసులు అంటున్నారు, మా పితరులు మందిరాలు కట్టారు, మా పితరులు పాస్టర్లు, బిషప్పులు అంటున్నారు. కానీ మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఈరోజు మీరు ప్రార్థించేవారుగా ఉన్నారా? దట్స్ మై పాయింట్. నువ్వు ప్రార్థించేవాడుగా ఉన్నావా? వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉన్నావా? యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఇంకేం మాట్లాడలేదు, బరువు వాళ్ళు తిండిపోతులు, నిద్రపోతులు. అరే, సిలువుకి వెళ్తున్నాడు ప్రభు, ఆ రాత్రి అప్పచెప్పబడుతున్నాడు. శక్తిని చూసిన వారు, యేసుప్రభు బోధన విన్నవారు, యేసుప్రభులో ప్రేమను అనుభవించిన వారు, యేసుప్రభు గొప్పతనం చూసిన వారు, ఈయన నిశ్చయమ మహోన్నతుడైన దేవుని కుమారుడు, ఈయన మెస్సయ్య అన్ని కబుర్లు మాట్లాడిన వారు శోధన సమయంలో పొట్టు రాలిపోతున్న కారణం ఏంటంటే వారు ప్రార్థించలేదు కాబట్టి. ఈరోజు ప్రార్థిస్తున్నావా? చూడు, ఈ లోకంలో ఈ సంవత్సరం నువ్వు అనుకుంటున్నావు అంతా బాగుంటుందిలే, అంత మైల్డ్ కదండి కోవిడ్. చాలామంది అంటున్నారు మైల్డ్ కదండి, మైల్డ్ కాదు. నీకు తెలుసా మైల్డ్ అని? చెప్పండి, నీకు తెలుసా? కొంతమంది అంటున్నారు అయిపోయిందండి. ఏమండి, నువ్వు మరణించాలంటే కోవిడే అవసరం నాకు తెలుసా నీకు? అది చాలామంది చెప్పారు పల్లెల్లో వెళ్తున్నప్పుడు, అయ్యా మా నాన్న కొబ్బరికాయ తలమే పడి చచ్చిపోయాడు అయ్యా. నవ్వొస్తుంటుంది నాకు. ఎట్లా అయ్యా కొబ్బరికాయ తలమే పడి చేస్తామేంటయ్యా అనుకునేవాడిని. అదేంటి అసలు, అది ఎట్లా పాసిబుల్? అది ఏమంటే ఈరోజు అర్థం చేసుకుంటలేదు. దేవుడు నిన్ను కృప చూపించకపోతే, నీకు దేవుడిచ్చిన జీవితం, దేవుడిచ్చిన అవకాశాలు, దేవుడిచ్చిన తరుణములు, దేవుడిచ్చిన కృపను నువ్వు తమాషగా ఎంచుతూ నీ బ్రతుకుని నువ్వు పాడు చేసుకుంటూ, నువ్వు దేవునికి లోబడకుండా నువ్వు చెడు వ్యసనములు, దుర్మార్గమైన కార్యములు ఉంటే దేవుడు తీసేస్తారు. ఎందుకు నేను జీవింపజేయాలి? ఏమండి, 2021లో పాఠాలు నేర్చుకోలేదా మనం? మన రక్త సంబంధులు, మన బంధువులు, మన బిడ్డలు, మన యవన బిడ్డలు, మన తల్లిదండ్రులు, అరే నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు అన్నవారు పుట్టు రాలిపోతున్నట్టు రాలిపోలేదా? వాళ్ళకంటే మనం గొప్పవారమా? దేవుడు మన కృప చూపించి మరణంకి వెళ్ళినప్పటికీ మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు కదా.
దేవుడిచ్చిన శ్వాసని, దేవుడిచ్చిన జీవితాన్ని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయమంటే ఇక్కడ బిర్యానీ తింటాను, అక్కడ వేషాలు వేస్తాను, ఇక్కడ ఈ పని చేసుకుంటాను అని విర్రవీగిపోతావేంటి? ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఇదిగో దేవుని ఈసారి ప్రభు గొర్రెపిల్ల వల్లే కాదు, ఈసారి ప్రభు సింహం వల్ల రాబోతున్నాడు, తీర్పు తీర్చేవాడుగా. ఈసారి అయ్యో ప్రభా సారీ లేదేవా క్షమించిన ఆయన అంటే కుదరదు. ఏ పేతురైతే దేవుని మాట వినలేదు, ఏం చేశాడో చూడండి. అతను ఏం చేశాడో చూడండి, 52వ వచనం, 51వ వచనం చదవండి ఒకసారి. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవిని తెగ నరికాను. ఏం చేశాడంట అంటే ఎంత నీచంగా వెళ్ళిపోయాడు. అంతవరకు పరిశుద్ధుడు, అంతవరకు వాక్యాన్ని బోధించాడు, అంతవరకు దేవుడు అనేవాడు, అంతవరకు హల్లెలూయా అనేవాడు, అంతవరకు ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధాత్మ అన్నవారు ఏమైపోయాడు? కత్తి తీసుకుని పక్కనే చొవ్వునానికి పడేశాడు. ఈరోజు ఎంతోమంది అలాంటి స్థితిలో ఉన్నారు. ఎంతోమంది అనేక మంది జీవితముల్ని అలాంటి బ్రతుకుల్లో మీరు ఉంటున్నారు. అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. దావీదు విర్రవీగాడు. నాకు అభిషేకం ఉంది, నేను గొలియాతుని చంపేసా, నాకు ఎవరు లేరు యుద్ధానికి అని ఇంట్లో భోజనం చేసుకుని ఎప్పుడు దేవుని మందిరంలో ప్రార్థించే దావీదు, ఎప్పుడు దేవుని సన్నిధిలో అయ్యా నా హృదయాన్ని పరీక్షించు, నా హృదయాన్ని పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గంలో ఏముంటే నాకు బయలుపరచు అని దేవుని సన్నిధిలో ఏడ్చే దావీదు శుభ్రంగా భోజనం చేసి మధ్యాహ్న సమయాన్ని పడుకున్నవాడు పైన చనవాసం మానేసి మిది మీదకి వెళ్ళి పక్క భార్యని చూశాడు. భయంకరం. నా పరిశుద్ధాత్మ ఉంది, నాకు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, నేను ఏమన్నా చేసేస్తాను, నేను ఏమన్నా సాధించేస్తాను, పరలోకంలో యేసుప్రభువు నేనే నా నెక్స్ట్ అనుకుంటున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డలారా. సాతానుగాడు ఈ గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదుమా అని ఇటు అటు తిరుగుతున్నాడు. నువ్వు మెలకుగా ఉండి ప్రార్థించండి. యేసుప్రభు అధికముగా వాడిన పదం ఏంటంటే సువార్తల్లో మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. శిష్యులతో మరలా మెలకుగా ఉండయ్యా, ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి, వాచ్ అవుట్, బీ అలర్ట్ అనే 2 పదములు యేసుప్రభు తన నోటితో అధికముగా పలికాడు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదించుకుందామా, దేవునికి కూడా సమయం అవ్వకుండా, దేవుని వాక్యం కూడా చదువుకోకుండా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయకుండా, ప్రభువుకి మన హృదయములు ఇవ్వకుండా ఈరోజు దేవుడిచ్చిన సమయమును మనం ఎంత వృద్ధాపరుచుకుంటున్నామండి, వేస్ట్ చేసుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదిగో భయంకరమైన దినములు ఉన్నాయి. నేను న్యూస్ పేపర్ ఏం చెప్తాను నేను చూడను, ప్రభు ఏం చెప్తారో వింటాను. భయంకరమైన దినములు, దుష్టుడికి విశ్రాంతి లేని దినములు, దుర్మార్గ కార్యములు చేసేవారికి సమాధానం లేని దినములు, భయంకరమైన దినములు రాబోతున్నాయి. కేవలము దేవుడు ఎవరి మీద కృప చూపిస్తాడు వాడే బ్రతుకుతాడు. ఈసారి ఏమండి ప్రార్థన చేస్తానికి ఫోన్ కూడా రాదు మనకి. హాస్పిటల్ నుండి సాచురేషన్ పడిపోతుంటే అన్న 98కి వచ్చిందన్న, 94కి వచ్చిందన్న, 80కి వచ్చిందన్న, 70కి వచ్చిందన్న అన్నా అంటే సరే ప్రార్థన చేస్తాం. ఇప్పుడు అలా రాదే అన్న 98 ఉందన్న, టక్ అయిపోయా, స్పాట్ గుండె హార్ట్ అటాక్. అంత భయంకరమైన దినం మనం మొదట. ఈరోజు మనం దేవునికి మనం సమర్పించుకుందాం. దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుని, మన పాపంలో ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం మెలుకువతో మన బిడ్డల చుట్టూ కంచి వేద్దాం. 3 పూటలు అన్నం పెడుతున్నాం, 3 పూటలు చక్కని వాళ్ళకి అవసరాలు తీరుస్తున్నాం, అమెరికా పంపిస్తున్నాం చదివిస్తానికి, ఏమంటే వారి కోసం ఇల్లు వాక్యాలు సిద్ధపరుస్తున్నాం. కానీ వారికి యేసుప్రభు ప్రేమ గురించి ప్రకటించావా? వారు రక్షించబడ్డారా? వారు మారు మనసు పొందుకున్నారా? వారు దేవుని స్వారూప్యంలో సిద్ధపడ్డారా అనేది కూడా మనం ఆలోచించాలి. అంత మాత్రమే కాదు, ఈరోజు కుటుంబముగా ప్రార్థన చేయండి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి, సంఘములోని పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థించండి, వీధుల్లో ప్రార్థన చేయి, రోడ్డుల్లో ఏమంటే ఎందుకు సిగ్గుపడతావు? రోడ్లో సిగరెట్ తాగి కూడా సిగ్గుపడతలే కదా, ఏమంటే బూతు మాటలు మాట్లాడే సిగ్గుపడతలే కదా, దుర్మార్గమైన నీచమైన కార్యాలు చేస్తాను అసలు రోడ్లో ప్రార్థన ఎందుకు సిగ్గుపడతావు? ప్రార్థన చేయి, సిగ్గుపడద్దు. జీవం కలిగిన దేవునికి ఏమన్నా నువ్వు సిగ్గుపడద్దు. నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకుంది ఒకటే, ఎక్కడున్నా సరే ఆయన ప్రార్థన చేస్తాను. ఎవరు అడిగినా సరే, రైల్వే స్టేషన్ దగ్గర అయినా, బస్ స్టాండ్ల దగ్గర అయినా, హోటల్లో రిసెప్షన్లో అయినా, రోడ్డు మీద అయ్యారు ప్రార్థన చేయండి, ఎక్కడైనా సరే ప్రార్థన చేస్తాను. ఎందుకు సిగ్గుపడాలి? మనం ఎందుకు సిగ్గుపడాలి? అసలు ఎందుకు నువ్వు సిగ్గుపడాలి? మోకరించి నీ సమయం అయినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి.
ఇది ప్రార్థించే సమయం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? గెత్సేమనీ తోటలో ప్రభు మన కోసం ప్రార్థించాడు కాబట్టి ఆయన రక్తము చెమట బిందు రక్తముగా మారి ఆయన శిలువ యాగము ఎక్కడ ఒక చిన్న పొరపాటు కూడా చేయలేదు ప్రభు. చూసారు, ఒక మాట కానీ ఒక దేవుని చిత్తములు లేని కార్యము కానీ చేయకుండా అసలు 100% పర్ఫెక్ట్గా కరెక్ట్గా దేవుని చిత్తమును నెరవేర్చి 3వ దినమున పునరుద్ధాన దినమున ఆయన మృత్యుంజయుడై మరణముని జయించాడు. కేవలము ఆయన ఆ దినమున ఆ గెత్సేమనీ తోటలో దేవుని సన్నిధిలో ఆయన కృప కోసం వేడుకున్నాడు. ఈరోజు మన దేవుని సన్నిధి మన కృప, ఆయన కృప కావాలి. ప్రభు కృప ఎంతో భయంకరమైన దినం. ప్రభు కృప కావాలి. ప్రభు నీ కృప నాకు దయచేయి, నీ కాపుదల నాకు దయచేయి. నువ్వు వ్యాక్సిన్ వేసుకుంటారా మాత్రాన నువ్వు బ్రతుకుతావు అని గ్యారంటీ ఏం లేదు. ఎంతోమంది చెప్తున్నారు ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నారన్న మా తల్లిదండ్రులు 2 వ్యాక్సిన్ వేసుకున్నారు, చచ్చిపోయారు. వ్యాక్సిన్ వేసుకున్నాడు నా కొడుకు, చచ్చిపోయాడు. ఏమంటే వ్యాక్సిన్ నిన్ను కాపాడలేదు. జీవం కలిగిన దేవుడు ఒక్కడే నిన్ను కాపాడగలడు. ఈరోజు నీ హృదయం దేవునికి ఇవ్వయ్యా, నీ బ్రతుకు దేవునికి ఇవ్వి. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మీ హృదయం దేవునికి సమర్పించండి. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభావం, అవును నాయన, అనేక సార్లు అనేక విషయముల్లో నేను మేము ప్రార్థనహీనులుగా ఉన్నాము నాయన. నువ్వు ఎంత శోధన ఉన్నప్పుడు, ఎంత శోధన నీ ఎదుట ఉన్నప్పుడు నాయన, ఆ శోధనకి కావాల్సిన సిద్ధపాటు నాయన నువ్వు ఆ రోజు గెత్సేమనీలో కన్నీటితో తండ్రి సన్నిధిలో నువ్వు వేడుకున్నావయ్యా. తండ్రి అలాంటి ప్రార్థన మాకు దయచేయి. మెలకువగా నాయన అయ్యా నేను శోధనలో పడకుండా మేము అనేక సార్లు నేను అలా ప్రార్థన చేయలేకపోతున్నామయ్యా. తిండిబోతులమై, ఎదురుబోతులమై, నిర్లక్ష్యముతో నిండి ప్రభా నీ సన్నిధికి నీ కార్యములనైనా మేము నిర్లక్ష్యపరుస్తున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించేసయ్యా. ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో, ఎవరైతే ఇంకను వారి హృదయంలో వారి జీవితం దూరంగా ఉన్నాయో, దేవవారితో నువ్వు మాట్లాడాయి, మాతో నువ్వు మాట్లాడు ప్రభా. మా ప్రార్థన జీవితంని స్థిరపరచు. మా కఠిన హృదయముని, మా కామ హృదయముని, మా తిండిపోతు హృదయముని, మా లోకాశల ధనాపేక్ష హృదయముని బద్దల కొట్టయ్యా. పరిశుద్ధపరచు, పవిత్రపరచు. నీకోసం యథార్థులుగా పరిశుద్ధులుగా బ్రతుకుతానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు దీవించబడిన నమ్ముచున్నాను. దేవుడి మీతో మాట్లాడండి, మా తెలియపరచండి. మీకోసం ప్రేయర్ చేయాలని ఆశిస్తున్నాను. కానీ మీరు కూడా ప్రార్థన చేయండి. దయచేసి ఈరోజు మీ చిత్తం దేవుడు మేము ప్రేరేపి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇది మరి ఏం అకేషన్ అన్న అడుగుతున్నారా? 31వ తారీఖు ఉపవాసం ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఉపవాసం? ఇంకా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ చాలా దూరం ఉంది కదా అంటున్నారా? కాదు, దినములు చెడ్డవి కనుక మనం ఉపవాసముతో మనం దేవుని సన్నిధిలో ఆయన కృప కోసం వేడుకోవాలి. చాలా భయంకరంగా ఉన్నాయి, మీకు అర్థం కావట్లేదు, చాలామంది అర్థం కావట్లేదు. మరణము ప్రతి వీధిలో వేచి ఉంది. దేవుని కృప ఉంటేనే, కేవలం దేవుని కృప ఉంటేనే ఈ సంవత్సరం అనేక మంది వచ్చే సంవత్సరానికి వెళ్తారు. లేకపోతే ఈ సంవత్సరాన్ని ముగించేశాడు దేవుడు వాళ్ళ లెక్కలు. కాబట్టి ఉపవాసం ఉండి పొద్దుట పూట తండ్రి, సాయంకాలం తల్లి, మధ్యాహ్న సమయంలో బిడ్డలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం గోజాడదాం. దేవుని కృప కోసం ఇది ఆనందించే సమయం కాదు. ఇదేదో మనం రిలాక్స్ అయ్యే సమయం కాదు. ఇదేదో మనం చప్పట్లు డ్రమ్ కొట్టుకునే సమయం కాదు. ఇది దుఃఖించే సమయం. గెత్సేమనీ తోటలో యేసుప్రభువు ఎలాగా చింత వేదనతో ఆయన దుఃఖించడం దానికి సమయం. కాబట్టి ఈ సమయాన్ని మీరు పెద్దగా పోనీయకుండా దయచేసి మీరు ఈ కార్యక్రమం చూస్తున్న వారందరూ మీ ప్రార్థనలో మీరు స్థిరవాలని ఆశిస్తున్నాం. ఎవరైనా సరే ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొంది దేవుడు నేను ప్రేరేపిస్తాయి. మీ విరాళములు గూగుల్ పే, ఫోన్పే లేకపోతే ఆన్లైన్ అకౌంట్ మీద పంపించవచ్చు. మీరు పంపించే కానుక దేవుడి పరిచయాలు వాడతాం. దేవుని చిత్తమైతే మరలా 7 గంటలు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.